హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇండియన్ కమోడ్ తీసేసి వెస్ట్రన్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం మొత్తం ఇలా బ్రేకర్ మిషన్తో పలగొట్టేసి మొత్తం తీసేయాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా గట్టిగా ఉంది, దానివల్ల నేను పగలని చెప్పి మిషన్ తెచ్చాను. మిషన్తో కొడితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అంతా. కుండీ కూడా పలకుండా నీట్గా వచ్చేసింది. ఇది మొత్తం తీసేసిన తర్వాత మనకి ఇండియన్ కుండీ కింద ఒకటి ఫీడ్ డ్రాప్ ఉంటుంది, పీవీసీ ఫీడ్ డ్రాప్. అది తీసేయాలండి, అది పనికిరాదు. అది తీసేసి ఒకటి ఎల్బెండ్ వేసుకోవాలి. ఇలాంటి ఫీడ్ డ్రాప్ ఉంటుంది, 4 ఇంచ్ ఫీడ్ డ్రాప్. ఇది తీసేయాలి. ఇది తీసేసి ఒక ప్లేన్ ఎల్బెండ్ వేసుకోవాలి. ఇలాంటి ప్లేన్ ఎల్బెండ్ వేయాలి. చాలామంది మేస్త్రీలు కొంతమంది తెలియక అది అలాగే ఉంచేస్తారు. అలాగే ఉంచి పైనుంచి వెస్టర్న్ పెట్టేస్తారు. పెడితే దానివల్ల వాటర్ పోవండి, డబుల్ అవుతుంటుంది. అది ఈ ప్లేన్ ఎల్బెండ్ వేయటం వల్ల ఫ్రీగా వాటర్ పోతుంటాయి. ప్లేన్ ఎల్బెండ్ వేసినప్పుడు ఒక సైజ్ చూసుకోవాలండి. వెనక నుండి ఒక 10 అంగుళాలు ఉండాలి పైప్ సెంటర్కి. సైడ్ వచ్చేసి 20 అంగుళాలు ఉండాలి. ఈ పైపు టైల్స్ నేనే వేసానండి. సైడ్ 20 అంగుళాలు అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. వెనక నుంచి ఈ 10 అంగుళాలు ఉండాలి. లాస్ట్ 9 అంగుళాలు ఉన్నా పర్లేదు, అంతకంటే తక్కువ ఉంటే ఫ్లష్ ట్యాంక్ రాదు. ఇది హెల్త్ ఫాస్ట్ అండి, గన్ అంటారు. ఈ 2-in-1 ట్యాపు. ఇది వచ్చి కనెక్షన్ పైపు. ఇది యాంగిల్ కాకు స్టీల్. అది కోటింగ్ పైన స్టీల్ ఉంటుంది, కానీ లోపల ప్లాస్టిక్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ ఉండి తీసేసి దానికి టీ వేసుకొని ఇట్లా పైప్ కనెక్షన్ పైనుంచే తీసుకున్నామండి. ట్యాప్ కనెక్షన్లో మళ్ళీ టైల్స్ బాగా పడితే అంతా గలీజ్ కనబడుతుంటాయని పైనుంచే తీసుకున్నాం. ఇంకో 2-in-1 ట్యాప్ వస్తుంది. వెనక సైడు ఫ్లష్ ట్యాంక్ కనెక్షన్ పెడుతున్నాడు. ఈ వెస్టర్న్ కుండీ వచ్చి 3000 పడింది మొత్తం సెట్. 3000 అంటే ఇది సోన్ఫేరీ కంపెనీ. క్యారీవేర్లో 14 అంగుళాలు ఉంటుంది, ఇది 15 అంగుళాలు ఉంది. కొంచెం వెడల్పు ఉంటుంది, కుండీ పెద్దగా ఉంటుందని ఇది తీసుకున్నాము. ఇది లోకల్ బ్రాండ్. ఇది ఫ్లష్ ట్యాంకు సీట్ కవరు క్యారీవేర్లో తీసుకున్నామండి. ఫ్లష్ ట్యాంక్ సెట్ అయింది, కానీ ఈ సీట్ కవర్ సెట్ కాలేదు. అలా తీసుకొని పోయి రిటర్న్ ఇచ్చేసి వేరే తెచ్చాము. చూసుకొని అది వద్దంటే మాకు తెచ్చినాం. కుండీ కిందకి సిమెంట్ కలుపుతున్నాడు. ఇది కళాయి. ఈ కళాయి కలిపి గట్టిగా దాని కిందేసి ప్రెస్ చేసి పెట్టేస్తాడు. అట్లా ప్రెస్ చేసి గట్టిగా వస్తారండి, నిండా వేసేసి కళాయి. ఇటు సైడ్ ఒకసారి సైజులు కూడా చూసుకోవాలి, సమానంగా ఈక్వల్గా, లేకుంటే క్రాస్ అవుతుంది. టైల్స్ మీద నుంచి 2 సైడ్లు సమానంగా ఉండాలి. సిమెంట్ పెట్టేసి కింద నీట్గా తుడి చేసుకోవాలి. పైపు కూడా కళాయి పెట్టేసామండి, పైపు కూడా అసలు గ్యాప్ రాకుండా. ఈ సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లో మేకులు కొట్టేసాం లోపలికి. అవి టైల్స్లోకి వెళ్ళిపోతాయి మేకులు. దాన్ని నీట్గా తుడి చేసుకోవాలి అయిపోయిన తర్వాత. ఇది ఫ్లష్ ట్యాంక్. ఇది క్యారీవేర్లో ఫ్లష్ ట్యాంక్. ఇది ఫిట్టింగ్ చేస్తున్నాడు. ఆ స్క్రూల కోసం మార్కింగ్ చేసుకుంటున్నాడండి. వెనక క్లాంపులు ఉంటాయి, క్లాంపులు ఫిట్టింగ్ చేయడానికి. ఒక్కోసారి ఇది ఫ్లష్ ట్యాంక్ సెట్ కాదు, లీక్ అవుతుంటాయి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది కుండీ దగ్గర లీక్ అయితే ట్యాంక్ దగ్గర లీక్ అవుతుంటాయి. అలా డ్రిల్ వేసి స్క్రూలు వేసేస్తాడు.
అవి క్లాంప్ వెనుక ప్లాస్టిక్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా కొట్టాలి, లేకుంటే పగిలిపోతాయి ఒక్కసారి అవి. ఈ ఫిట్టింగ్ చేసాను చూడండి బాక్సు. దానికి వాచర్ ఉండదండి, వాచర్ తీసేసి డైరెక్ట్ ఎంసీలు పెట్టేసాం. వాచర్ సెట్ కాదు, అది లీక్ అవుతూ ఉంటుంది. 2 ఎంసీలు తెచ్చేసి ఎంసీలు పెట్టేశాడు. ఇది క్యాప్ సొనారా కంపెనీ అండి. క్యారీ రిటర్న్ చేసి సొనారా కంపెనీ రిటర్న్ తెచ్చేసినాను. అవి ప్లాస్టిక్ బోల్ట్ ఉంటాయి వెనక సైడ్. ప్లాస్టిక్ బోల్ట్ ఫ్రీగా తిరగట్లేదు, చాలా టైట్గా ఎక్కుతున్నాయి. గంటలా ట్రై చేసి పెట్టేసాం. 2018 కట్టినా. కింద పైకి పాలా కుండి పాలా కుండి తీయాలా మొత్తం వస్తారు అట్లా తినే వస్తారు. ఫైనల్గా ఎలా ఉందో చూడండి. మొత్తం అయిపోయింది, మొత్తం పలగొట్టేసి టైల్ చేసాం, కుండీ పెట్టాం, నీట్గా అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.